అక్కడే తపస్సు చేసుకుందాం అని కొన్ని సంభారాలతో వెళ్ళాడు అనమాట. వెళ్తూ ముందు అక్కడ అన్ని ఆ పక్కన పెట్టి నేను ముందు చిత్రకూటానికి ప్రదక్షిణ చేస్తానని ప్రదక్షిణ చేయడం ప్రారంభించారు. మనం అరుణాచల ప్రదక్షిణ ఎలా చేస్తామో ఇక్కడ చిత్రకూటానికి అలా ప్రదక్షిణ చేస్తారు, గోవర్ధన గిరికి అలా ప్రదక్షిణ చేస్తారు. చేస్తూ ఉంటే ఒక ఇద్దరు సుందరమైన రాజకుమారులు ఒక గుర్రపు రథం పైన, ఒక రథం పైన వాళ్ళిద్దరు కూడా చాపబాణ ధారులై వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోతుంటే ఈయన చూసి భలే ఉన్నారు అని ఆ ప్రదక్షిణాన్ని కొనసాగించారు. మరుసటి రోజు రాత్రి హనుమంతుల వారికి అనిపించి, అయ్యో ఎంత తప్పు చేసావు తులసీదాస్, నువ్వు రామదర్శనం చేసుకోవాలనిగా కుతూహలపడి చిత్రకూటానికి వచ్చింది, నీకు అయ్యేది రామదర్శనం నువ్వు గుర్తించలేకపోయావు, ఎంత అజ్ఞానివయ్యా అంటే హో అన్న విలపించారు. ఎవరు? తులసీదాస్ గారు. అయ్యో మీరు చెప్పినా చేసుకోలేకపోయా, చెప్పినా గుర్తించలేకపోయానయ్యా అంటే బాధపడద్దు, రేపు పొద్దున్నే రాముడు వస్తాడు నీ దగ్గరికి. ఏ రూపంలో వస్తాడో నేను చెప్పలేను, నీ సంస్కారాన్ని బట్టి నీ పుణ్యాన్ని బట్టి రాముడు నీ దగ్గరికి వస్తాడయ్యా. అప్పుడు మాత్రం మర్చిపోకుండా రాముడి పాదాలు పట్టుకో. నేను కావాలంటే నువ్వు ఉన్న చెట్టుపైకి ఎక్కి చిలకలా కూస్తాను రాముడు వచ్చినప్పుడు అని ఆయన చెట్టుపైకి ఎక్కి ఆ రోజు పొద్దున్న వెయిట్ చేస్తున్నారు. ఎవరు? ఎదురు చూస్తున్నారు? హనుమంతుల వారు. ఆ రోజు పొద్దున్న రాముడు రానే వచ్చాడు. ఆయన ఒక్కడే వచ్చాడు. ఆ రోజు బాల స్వరూపంలో వచ్చాడు. ముగ్ధ మనోహరంగా ఉంది ఆ బాలస్వరూపం. చిన్ని కళ్ళు, చిన్ని కడవులు, చిన్ని చేతులు, ఎర్రని బుగ్గలు, ముట్టుకుంటే కందిపోతాయి అన్నట్టు. పాదుకలు వేసుకుని వచ్చారు. మరి రాజరాజు కదా, రాజకుమారుడు ఎలా వస్తారో అలాగే వచ్చారు. వచ్చి తగ్గ నా గంధం అరగదీసి ఇస్తావా అన్న. రోజు గంధం అరగదీసుకొని రాముడికి అలా లేపనం చేసేవారు రామమూర్తి ఆయన పూజా మందిరంలో. ఈ రోజు మరి ఈ అబ్బాయి వచ్చాడు, ఎవడో గంధం అరగదీసి ఇవ్వమంటున్నాడు, సరే ఇస్తాను అని గంధం అరగదీస్తున్నారంట అమాయకంగా. ఇప్పుడు కూడా మర్చిపోయాడు అసలు రాముడు వస్తాడు. అప్పుడు చెట్టు మించి ఆ హనుమంతుడు చిలకై కూర్చాడు. ఏమని కూర్చారు? కూకు అని కూర్చా. ఆయన అర్థం చేసుకోలేదు. ఏమని కూర్చారంటే ఆయన చిత్రకూటకే ఘాట్ పర్ భై సంతనికి భీ, చిత్రకూటకే ఘాట్ పర్ భై సంతనికి భీ, తులసీదాస్ చందన్ గీసే తిలక్ దేశ రఘువీర్ అన్నారు. తులసీదాస్ చందన్ గీసే తిలక్ దేశ రఘువీర్ అంటే తులసీదాస్ చందనం తీస్తాడు, రామచంద్రమూర్తి ఆ చందనాన్ని తులసీదాస్ కద్దుతాడు. ఎక్కడ? సంతజనులకు నివాసమైన చిత్రకూటం మీద అని అక్కడ పైన ఆ చిలక గానం చేసిందన్నమాట. గానం చేయగానే ఆయన అర్థమైపోయింది వచ్చిన వారు రామ తేజస్సు గుట్టి పడుతూ ఉండగా ఆయన రామ తేజస్సు తట్టుకోలేక ముచ్చిల్లి పడిపోయారు తులసీదాస్. అప్పుడు అక్కడ అరగదీసిన గంధం ఉంది. రాముడు ఏం చేశాడు తెలుసా? గంధం తీసుకొని ఆయన పెట్టుకొని తులసీదాస్ గారు కూడా పెట్టారు. తిరిగి లేచి చూసేసరికి నుదురు తడుముకున్నాను అనమాట. తడుముకునేసరికి గంధం ఉంది. ఎవరు పెట్టారు? దివ్యమైన రామచంద్రమూర్తి పెట్టారు అని పులకించిపోయారు తులసీదాస్. అప్పటి నుంచి రామచంద్రమూర్తి భావనలో తన్మయులై కాశీకి వెళ్లి రామచరితమానసం అనే మహాకావ్యం రచించి అక్కడున్న విశ్వేశ్వరునికి అర్పించి తన్మయులై తరించిపోయారు ఆయన. ఇప్పటికి కూడా తులసి ఘాట్ అని అక్కడ ఉంటుంది. ఇక్కడ పెద్ద వటవృక్షం కింద కూర్చుని రాసేవాళ్ళు. ఆయన అక్కడ కూర్చుని ప్రవచనం కూడా చెప్పేవాళ్ళు అదే రాస్తూ. ఆయన రాస్తూ ఉంటే ఏమైనప్పుడు ఇలా అనేక మార్లు